మన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఈవెన్ డిఆర్డిఓలో కూడా హనీ ట్రాప్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ హనీ ట్రాప్ అనేది ప్రజెంట్ మన దేశ సెక్యూరిటీకి అతిపెద్ద థ్రెట్గా మారింది. ఆల్రెడీ 2020 నుంచి 2024 వరకు చాలామంది మన సైంటిస్టులు, ఆర్మీ ఆఫీసర్లు ఈ హనీ ట్రాప్ కేసుల్లో అరెస్ట్ అయ్యారు. అయితే ఇప్పుడు తాజాగా ఇంకో కేసు బయటకు వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన నేవీలో పనిచేసే ఒక 27 సంవత్సరాల ఇంజనీర్ దేశానికి సంబంధించిన 14 వార్షిప్ల సెన్సిటివ్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ని పాకిస్తాన్కి లీక్ చేశాడు. ఇలాంటి మిలియన్స్ ఆఫ్ డాలర్స్, కోట్ల రూపాయల విలువ కలిగిన 14 వార్షిప్ డీటెయిల్స్ని పాకిస్తాన్కి ఈ లుచ్చాగాడు లీక్ చేశాడు. వీడి కారణంగా వందల మంది మన నేవీ ఆఫీసర్లు ప్రాణాలు కోల్పోయేవారు. దేశ సెక్యూరిటీకి అతిపెద్ద ప్రమాదం ఏర్పడేది. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడవచ్చు, ఇంజనీర్ లీక్డ్ ఇన్ఫో ఆఫ్ 14 నేవల్ వార్షిప్స్ అండ్ సబ్మరైన్స్ టు పాకిస్తాన్. ఈ లుచ్చాగాడు దేశద్రోహి కేవలం వార్షిప్లకు సంబంధించిన డేటాని మాత్రమే కాదు, ఈవెన్ మన సబ్మరైన్ల డేటాని కూడా పాకిస్తాన్కి లీక్ చేశాడు. ఇలాంటి వాళ్ళను ఏం చేస్తే బాగుంటుంది చెప్పండి. అయితే అసలు ఈ ఇన్ఫర్మేషన్ని లీక్ చేసిన ఈ ఇంజనీర్ ఎవడు? వీడు ఎందుకు నేవీ ఇన్ఫర్మేషన్ని లీక్ చేశాడు? అసలు హనీ ట్రాప్ అంటే ఏమిటి? ఈ విషయాలనే మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ముందుగా హనీ ట్రాప్ అంటే ఏంటో తెలుసుకుందాం. హనీ ట్రాప్ అంటే ఒక అందమైన అమ్మాయి లేదా అబ్బాయి తన అపోజిట్ సెక్స్ నుంచి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని, సీక్రెట్స్ని తెలుసుకోవడానికి సెక్సువల్ ఫేవర్ని లేదా మనీ ఆశను చూపి వాళ్ళను కంట్రోల్లోకి తెచ్చుకోవడం. మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ రివీల్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మన వార్షిప్ డీటెయిల్స్ని లీక్ చేసిన ఈ 27 సంవత్సరాల ఇంజనీర్ పేరు రవీంద్ర మురళీధర్ వర్మ. వీడు 14 నేవల్ వార్షిప్స్ అండ్ సబ్మరైన్ డీటెయిల్స్ని లీక్ చేశాడు. ఒకవేళ ఈ లీక్ చేసిన ఇన్ఫర్మేషన్ని యూజ్ చేసుకుని పాకిస్తాన్ వాటిని డిస్ట్రాయ్ చేసి ఉంటే మనకు వేల కోట్ల రూపాయల నష్టం వచ్చేది. వందల మంది ప్రాణాలు కోల్పోయేవారు. వీడు చాలా సెన్సిటివ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ లీక్ చేశాడు. ఉదాహరణకి మన షిప్లను రియల్ టైంలో ట్రాక్ చేసే డేటాను లీక్ చేశాడు. షాకింగ్ విషయం ఏమిటంటే వీడు అసలు మన నేవీలో పనిచేసే అఫీషియల్ ఆఫీసర్ కాదు, కాంట్రాక్ట్ బేస్ పైన పనిచేసే ఇంజనీర్ మాత్రమే. వీడికి నేవీ డీటెయిల్స్ ఎలా దొరికాయి అంటే వీడు నిజానికి క్రాన్సీ డిఫెన్స్ టెక్నాలజీ లిమిటెడ్ అనే ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. ఈ కంపెనీ మన నేవీతో కాంట్రాక్ట్ బేస్ పైన కొన్ని ప్రాజెక్ట్స్లో పనిచేస్తుంది. చాలా సెన్సిటివ్ అండ్ టెక్నికల్ సపోర్ట్ రోల్లో పనిచేస్తున్న ఈ రవీంద్ర వర్మకి మన నేవీ డాక్యుమెంట్స్ యొక్క యాక్సెస్ దొరికింది. దాంతో వీడికి మన నేవీ ఇంటర్నల్ రికార్డ్స్, ఆపరేషన్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ మొత్తం దొరికాయి. ఈ క్రాన్సీ డిఫెన్స్ టెక్నాలజీ లిమిటెడ్ డాక్ యార్డ్లో రిపేరింగ్, టెక్నికల్ సపోర్ట్, సాఫ్ట్వేర్ సపోర్ట్కి సంబంధించిన సర్వీస్ని అందిస్తుంది. అయితే ఈ రవీంద్ర వర్మ ఏమైనా ఉగ్రవాద? వీడు ఇంత సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని పాకిస్తాన్కి ఎందుకు ఇచ్చాడు అంటే వీడిని పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లు హనీ ట్రాప్ చేశారు. వీడు మన ఇన్ఫర్మేషన్ని పాకిస్తాన్కి ఇవ్వడానికి ప్రధానమైన కారణం వీడిలో ఉన్న కామం. వీడికి సోషల్ మీడియాలో అంటే ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో అందమైన అమ్మాయిల నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్లు వచ్చేవి. దాంతో వీడు 2024లో ఫేస్బుక్లో పాయల్ శర్మ, ఇష్ప్రీత్ అనే అమ్మాయిలతో పరిచయం పెంచుకున్నాడు. నిజానికి అవి అమ్మాయిల అకౌంట్స్ కాదు, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ అయిన ఐఎస్ఐ అకౌంట్లు. ఐఎస్ఐ ఏజెంట్లు ఇలా తమ అకౌంట్లలో అందమైన అమ్మాయిల ఫోటోలు పెట్టి మన ఆర్మీ ఆఫీసర్లను, ఈవెన్ సైంటిస్టులను కూడా హనీ ట్రాప్ చేశారు. ఈ అమ్మాయిల అకౌంట్స్ వెనకాల ఉన్న పాకిస్తానీ ఏజెంట్స్ ఈ ఇంజనీర్తో అమ్మాయిలాగా చాలా క్లోజ్గా, రొమాంటిక్గా మాట్లాడి వీడిని లైన్లో పెట్టారు. ఇన్వెస్టిగేషన్లో తెలిసిందేమిటంటే వితిన్ వీక్లోనే వీడు ఆన్లైన్లో కలిసిన అమ్మాయిల అకౌంట్స్తో పర్సనల్ లెవెల్లో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత వీడు ఫేస్బుక్ నుంచి వాట్సాప్కి షిఫ్ట్ అయ్యాడు. ఈ రవీంద్ర వర్మ ఆ అమ్మాయిల పర్సనల్ ఫొటోస్ని అడిగేవాడు. ఆ ఫొటోస్ కోసమే మన నేవీ సెన్సిటివ్ అండ్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ని లీక్ చేసేవాడు. వీడు ఎంత లుచ్చాగాడంటే డబ్బు తీసుకొని కూడా మన ఇన్ఫర్మేషన్ని వాళ్ళకు షేర్ చేశాడు. అయితే వీడు పాకిస్తాన్కి ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తున్నాడు అనే విషయం వాడికి తెలియదు. నిజానికి బుద్ధునోడు ఎవరికైనా మన నేవీ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు కొద్దిగైనా అసలు దీని వెనకాల ఎవరున్నారు అనే అనుమానం కలుగుతుంది. కానీ వీడు మాత్రం కామంతో కళ్ళు మూసుకుపోయి ఎటువంటి అనుమానం లేకుండా మన సీక్రెట్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని వాళ్ళకి అప్పచెప్పాడు. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే నిజానికి వీడు పనిచేసే నేవల్ డాక్ యార్డ్లో ఫోన్స్ అలో ఉండదు. వీడు ఆ డాక్యుమెంట్స్ని ఫోటో తీసుకునే అవకాశం కూడా లేదు.
అందుకని వీడు ఆ డాక్యుమెంట్స్ని చూసి అందులో ఉన్న డయాగ్రామ్స్ని ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని గుర్తుపెట్టుకొని మరీ ఈ అమ్మాయిల అకౌంట్స్తో షేర్ చేసేవాడు. అలాగే వీడు ఇమేజెస్ ద్వారా, వాట్సాప్ ఆడియోస్ ద్వారా ఇన్ఫర్మేషన్ లీక్ చేసేవాడు. ATS ఇన్వెస్టిగేషన్లో వీడి సోషల్ మీడియా, వాట్సాప్ హిస్టరీ మొత్తాన్ని లాగితే వీడు ఆ అకౌంట్స్తో చేసిన లంగా పనులు, వీడు లీక్ చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ బయటకు తెలిసింది. ఈ లుచ్చాగాడు నేవీకి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేశాడు అంటే వీడు మన ఇండియన్ నేవీ షిప్లకు సంబంధించిన డయాగ్రామ్స్ని షేర్ చేసేవాడు. దీని ద్వారా మన శత్రువులకు మన షిప్స్ యొక్క వీక్ స్పాట్ తెలుస్తుంది. ఎక్కడ అటాక్ చేస్తే మన షిప్లు ఫాస్ట్గా డిస్ట్రాయ్ అవుతాయో వాళ్ళకు తెలుస్తుంది. అలాగే వీడు మన సబ్మరైన్ డిజైన్ల యొక్క డీటెయిల్స్ని కూడా లీక్ చేశాడు. అంతేకాదు ప్రజెంట్ మన షిప్పులు, సబ్మరైన్లు ఏ లొకేషన్స్లో ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ని కూడా షేర్ చేశాడు. ఇది ఎంత ప్రమాదకరం అంటే ఆ డీటెయిల్స్ని ఉపయోగించి మన శత్రువులు సబ్మరైన్స్ని, వార్షిప్లను ట్రాక్ చేసి మిసైల్స్తో ప్రిసైజ్గా అటాక్ చేయవచ్చు. అదృష్టవశాత్తు పాకిస్తాన్ దగ్గర మనంత అడ్వాన్స్ డిఫెన్స్ టెక్నాలజీ లేదు. ఉంటే ఈ పాటికి మన నేవీకి వీడు లీక్ చేసిన ఇన్ఫర్మేషన్తో కోలుకోలేనంత డ్యామేజ్ జరిగేది. 27 సంవత్సరాల ఒక ఇంజనీర్కి ఈ బేసిక్ విషయాలు తెలియకపోవడం నిజంగా ఆశ్చర్యకరం. ఈ చిల్లరగాడు కామం కోసం, డబ్బు కోసం దేశాన్ని అమ్మేశాడు. అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం వీడు INS కదంబ అంటే మన కర్ణాటక నేవల్ బేస్ అండ్ ఈస్టర్న్ నేవల్ కమాండ్ అంటే విశాఖపట్నం నేవీ బేస్ క్లాసిఫైడ్ డీటెయిల్స్ని షేర్ చేశాడు. నిజం చెప్తున్నాను, ఇది మన నేవీకి అతిపెద్ద షాక్. అంటే ఒక ప్రైవేట్ కంపెనీకి చెందిన ఇంజనీర్ మన నేవీలోని ఇంత సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేసి లీక్ చేశాడు అంటే మన నేవీలో సెక్యూరిటీ వీక్గా ఉందని అర్థం. చైనా, పాకిస్తాన్ లాంటి శత్రువుల్ని పక్కన పెట్టుకొని మన నేవీ ఇంత నెగ్లెక్ట్గా ఉంటే ఎలా? ఇది అతిపెద్ద ఫెయిల్యూర్. ఈ లుచ్చాగాడు మన విశాఖపట్నంలో ఉన్న డిఫరెంట్ వార్షిప్ల డీటెయిల్స్ని కూడా ఇచ్చాడు. బాధాకరమైన విషయం ఏమిటంటే మన ఆఫీసర్స్ ఇలా అమ్మాయిల అకౌంట్స్కి లొంగడం మొదటిసారి ఏమీ కాదు. 2023లో పాకిస్తానీ ఏజెంట్స్ ఇలాగే ఒక అమ్మాయి ఆశ చూపించి DRDO సైంటిస్ట్ని హనీ ట్రాప్ చేశారు. ఇక్కడ ట్రాప్ అయిన సైంటిస్ట్ యంగ్ పర్సన్ కాదు, అతనికి దాదాపు 60 సంవత్సరాల ఏజ్ ఉంటుంది. ఈ సైంటిస్ట్ కామానికి కళ్ళు మూసుకుపోయి మన దేశ మిసైల్స్ టెక్నాలజీ సీక్రెట్స్ని పాకిస్తాన్కి లీక్ చేశాడు. అదృష్టవశాత్తు మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు పూర్తి డేటా లీక్ కాకముందే వీని పట్టుకున్నారు. అండ్ రీసెంట్గా ఈ సంవత్సరమే అక్షయ్ నాయక్ అండ్ వేతన తాండెల్ అనే 2 కాంట్రాక్ట్ వర్కర్స్ని కర్ణాటకలో అరెస్ట్ చేశారు. వీళ్ళు కూడా వీడిలాగే నేవల్ బేస్కి చెందిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తున్నారు. అలాగే కేరళలోని కొచ్చిలో అభిలాష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. వీడు కూడా నేవీ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ని పాకిస్తాన్కి లీక్ చేస్తున్నాడు. ఇలాంటి కేసులు ఇంకా చాలా ఉన్నాయి. వీళ్ళంతా కూడా సోషల్ మీడియా ద్వారా హనీ ట్రాప్ చేయబడిన వారు. బై ద వే, వీళ్ళంతా దొరికిన వాళ్ళు. దొరకకుండా ఇలా ఎంతమంది చేస్తున్నారో మనకు తెలియదు. కాబట్టి గవర్నమెంట్ మన దేశ డిఫెన్స్ సెక్టర్లో పనిచేసే వారిపైన స్ట్రిక్ట్ రూల్స్ని తీసుకువస్తే బాగుంటుంది. ఆల్రెడీ ఈ కేసు బయటికి రావడంతో మన ఇండియన్ నేవీ ఒక స్ట్రాంగ్, కాంప్రహెన్సివ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. వీడు లీక్ చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ని వెరిఫై చేసి దాంతో ఎటువంటి కాన్సిక్వెన్స్ వచ్చే అవకాశం ఉంది, దాన్ని ఎలా కౌంటర్ చేయాలో మెజర్స్ని స్టార్ట్ చేశారు. అండ్ ఇకపై నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఇలా ఏ డిపార్ట్మెంట్లో అయినా కొత్తగా జాయిన్ అయ్యే వారిపైన డీప్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈవెన్ కాంట్రాక్ట్ బేస్ పైన పనిచేసే వారిపైన కూడా ఇలాంటి స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఉండాలి. అలాగే మన మిలిటరీకి చెందిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ ప్రతి ఒక్కరికి ఇవ్వకూడదు. లిమిటెడ్ యాక్సెస్ని ప్రొవైడ్ చేయాలి. నిజంగా అమ్మాయిల పిచ్చి, కామం, డబ్బు ఆశ ఎంత ప్రమాదకరమైందంటే అలాంటివి ఎక్కువగా ఉన్న వాళ్ళు దేశాన్ని అమ్మడానికి కూడా సిద్ధమైపోతారు. ఇలాంటి లుచ్చాగాళ్ళు మళ్ళీ డిఫెన్స్ ఫోర్సెస్లోకి రాకుండా ఉండేందుకు, ఇలాంటి హనీ ట్రాప్ కేసులు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఏం చేస్తే ఇలాంటి కేసులు తగ్గుతాయి? అండ్ ఇలాంటి దేశద్రోహం చేసిన వారికి ఎటువంటి శిక్షలు వేస్తే బాగుంటుంది? మీ ఆలోచనల్ని, ఐడియాస్ని కింద కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 10,000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.